సో ఎక్కడ ఈ యాక్టింగ్ ఇవన్నీ ఎక్కడన్నా నేర్చుకున్నారా మళ్ళీ? సార్ సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ సార్, వైజాగ్. నా స్టడీస్ అవ్వగానే నేను అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ అన్న అందరూ అక్కడే సార్. సో ఎలా ఉంటుంది ఆ స్కూల్ గురించి నాకు చెప్పండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అది, సత్యానంద్ గారి స్కూల్. సార్ యాక్టింగ్ ఎలా చేయాలి, అలా చేయాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూపిస్తారా అని చాలామంది నన్ను అడిగారు సార్. అదేం ఉండదు, టెక్నిక్స్ చెప్తారు. ప్రతిదానికి ఏ పనికైనా టెక్నిక్ ఇంపార్టెంట్. ఆ టెక్నిక్స్ మనకి చెప్తారు. అండ్ మన ఒక వాటర్లా తయారు చేస్తారు. డైరెక్టర్ అనేవాడు ఒక గ్లాసు, ఒక్కొక్క ఆ షేప్లోకి వెళ్ళిపోవాలి అనేది మనకి మైండ్లో పెడతారు. మన అలా తయారు చేసి పెడతారు. యాక్టింగ్ క్లాసెస్ అంటే ఆయనే మొత్తం అన్ని చెప్తారా, లేకపోతే ఏమన్నా టీచర్స్ ఉంటారా? లేదు సార్, ఆయన ఒక్కళ్ళే చెప్తారు సార్, ఇంకెవరు ఏం చెప్పరు. థియరీ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ 2 weeks, దాని తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. అన్నీ ఆయనే చెప్తారు, ఆయనే చేపిస్తారు. ఎవ్రీథింగ్ A to Z ఆయనే ఉంటారు. జనరల్ ఉంటుంది కోర్స్ మొత్తం 3 months or 4 months, 3 to 4 months ఉంటుంది సార్. ఎక్స్పెన్సివ్ ఉంటుందా సార్? ఎక్స్పెన్సివ్ ఉంటుందా? ఎక్స్పెన్సివ్ అంటే సార్, ఇప్పుడు నేను వెళ్ళి ఫీజు కట్టేటప్పుడు నేను ఎక్స్పెన్సివ్గా కొంచెం అని ఫీల్ అయ్యాను. అయిపోయాక మాత్రం చాలా మంది చూసుకుంటారు కదా, వాళ్ళకి ఐడియా కోసం అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంటే అది మనకి స్కిల్ వచ్చాక అనిపిస్తుంది సార్, అది వర్తీ అని అనిపిస్తుంది. అవును సార్. ఓకే. అదే అడ్మిషన్ అందరినీ తీసుకుంటారా, లేకపోతే ఏదైనా ఫిల్టర్ చేస్తారా? నేను నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు సార్. అదే రోజు నేను వెళ్ళి ఇట్లా చెప్పాను, ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అది ఇది అని. ఇంకొకరు కూడా వచ్చారు, తను హీరో అవుదాం అనుకున్నాడు. ఆయన చెప్పారు, అమ్మ అసలు అవ్వదు, మనీ వేస్ట్, టైం వేస్ట్, మీ పేరెంట్స్కి బర్డెను, ఆలోచించుకో వద్దని చెప్పారు సార్. అలా కూడా చెప్తారు ఆయన, టైం వేస్ట్ అని కూడా చెప్తారు. మారకపోతే చెప్తారు. నాకు తెలిసి తీసుకోలేదు సార్, తను వద్దని చెప్పేశారు వాళ్ళ పేరెంట్స్కి. ఇంక పేరెంట్స్ పంపిరు కదా సార్. అదేలే ఇంకా పేరెంట్స్ మామూలుగా డౌట్ఫుల్గా పంపిస్తారు అనేటప్పటికి, ఇంకా అనేటప్పటికి భయపడిపోతారు. ఇప్పుడు మీ బ్యాచ్మేట్లో ఎంతమంది సెటిల్ అయి ఉంటారా, మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ మా బ్యాచ్లో సందీప్ అని ఒక అతను అయితే కమిటీ కుర్రోళ్ళలో చేశాడు సార్. హరీష్ అని ఇంకొక అతను ఉన్నాడు, అతను ఫిలిమ్స్ చేస్తున్నాడు, అలా అందరికీ తెలిసేలాగా మంచి బ్రేక్ రాలేదు. ఈ ఫిల్మ్లో కూడా ఒక రోల్ చేశాడు సార్ తను. ప్రస్తుతానికైతే మేము 3 ఉన్నాం సార్. ఎంతమంది ఉన్నారు అప్పుడు మీ బ్యాచ్? 17 members ఉన్నారు సార్. అంటే అరౌండ్ 20 members తో ఒక బ్యాచ్ పెడతారేమో ఆయన. అంతే సార్, 15 to 25. ఓకే.